నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో ఒళ్ళు గగ్గురు పొడిచే దారుణం వెలుగు చూసింది. వినడానికే వణుకు పుట్టించే ఈ క్రైమ్ స్టోరీ చూస్తే మనుషుల్లో ఇంత క్రూరత్వం దాగుంటుందా అన్న అనుమానం కలగక మానదు. కన్న తల్లి, కన్న కొడుకు కలిసి చేసిన ఓ మర్డర్ ఇప్పుడు భాగ్యనగరాన్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. మర్డర్ కేసు గురించి మీ అందరికి తెలుసు. మన 3-4 ఇంటర్వ్యూ నైట్ లో ఒక మర్డర్ జరగటము సోషల్ మీడియాలో కూడా అదంతా వచ్చింది. అందులో ఇమీడియట్ గా వాళ్ళు మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని కూడా బయట కనపడకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయాలనేటువంటి ప్లాన్ లో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారం మీద ఇమీడియట్ గా దాన్ని వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా ఇందులో గార్లపల్లి అరుణ, వాళ్ళ అబ్బాయి గార్లపల్లి సాయిరత్నం, వీళ్ళిద్దరు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఏంటంటే మృతుడు ఎవరైతే ఉన్నాడో శివారెడ్డి ఇక్కడే పని చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒకరికొకరు పరిచయం ఉండటము, దాంతో అతను కూడా వీళ్ళింట్లోనే ఉండటం సాధ్యమైనంత వరకు, అతనికి పెళ్లి కాకపోవడం వల్ల వీళ్ళతో ఉండి ఒక రిలేషన్ పెట్టుకొని ఉంటున్నారు ఇక్కడ. అయితే అతను ఉండేవాడు మంచిగా ఉండకుండా తాగిన మత్తులో కొంచెం వాళ్ళని బాగా అబ్యూజ్ చేయటము, కొట్టడము, ఫిజికల్గా మెంటల్గా అటాక్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇతను ఎలా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశాన్ని ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏ విధంగా ఇతన్ని చంపొచ్చు అనేది అతను యూట్యూబ్లలో చూసుకోవడము, గూగుల్లో సెర్చ్ చేయడము, అదేవిధంగా కత్తిని కూడా అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోవడము, ఇవన్నీ చేసి వీళ్ళ బ్లడ్ సైన్స్ బట్టలు అయితేనే వాటిని కూడా కనపడకుండా ఆల్రెడీ పడేసిగా పక్కన కనపడకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తే ఇమీడియట్ గా మన వాళ్ళు వారన్నింటినీ కూడా ఆ నైఫ్ కానీ ఇంకా పెట్టుగా కత్తిని తర్వాత వాళ్ళ బట్టలు బ్లడ్ స్టెయిన్ బట్టలు అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన హత్య ఒక ఎత్తైతే ఆ హత్య చేయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం, దానికి ముందు వాళ్ళు చేసిన ఆన్లైన్ రీసెర్చ్ చూస్తే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా పనికిరావు అనిపిస్తుంది. అవును, మనిషిని సులువుగా ఎలా చంపాలి అని ఏకంగా గూగుల్తో వెతికి మరి పక్క స్కెచ్ తో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి పట్టుబట్టారు. ఈ సంచలన ఘటన హైదరాబాద్ లోని చింతల అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే చింతల అంబేద్కర్ నగర్ కు చెందిన శివారెడ్డి వయసు 40 ఏళ్లు. ఇతను అరుణ అనే మహిళతో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. పైకి వాళ్ళ సంసారం అంతా మామూలుగానే కనిపించినా ఆ 4 గోడల మధ్య మాత్రం అరుణకు ఆమె కొడుకు సాయి రత్నంకు రోజు నరకం కనపడేది. శివారెడ్డికి విపరీతమైన మధ్య వ్యసనం ఉంది. నిత్యం పీకల దాకా తాకి ఇంటికి రావడం, కారణం లేకుండానే అరుణను, సాయి రత్నంను తీవ్రంగా కొట్టడం, హింసించడం పరపాటిగా మారింది. రోజు రోజుకు శివారెడ్డి వేధింపులు మితిమీరిపోవడంతో తల్లి కొడుకులు ఇద్దరూ విసిగిపోయారు. ఈ రాక్షసుడి చేష్టల నుంచి శాశ్వతంగా బయటపడాలంటే వాడిని భూమి మీద లేకుండా చేయడమే ఒకటే మార్గమని డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడే వాళ్ళలోని అసలు క్రైమ్ మైండ్ నిద్రలేచింది. శివారెడ్డిని ఎలా చంపాలి, కనీస అనుమానం రాకుండా ప్రాణం ఎలా తీయాలి, దీనికోసం ఇద్దరు కలిసి ఏకంగా గూగుల్ తల్లిని ఆశ్రయించారు. ఇంటర్నెట్ లో రకరకాల మర్డర్ ప్లాన్స్ వెతికారు. మనిషి ప్రాణం సులువుగా ఎలా పోతుందో తెలుసుకున్నారు. ఆ పక్కా ప్లాన్ లో భాగంగానే ఒక చికెన్ షాప్ నుంచి అత్యంత పదునైన పెద్ద కత్తిని కొనుక్కొచ్చారు. ఏప్రిల్ 3వ తేదీ రాత్రి శివారెడ్డి ఎప్పట్లాగే ఫుల్లుగా తాగి వచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఇక వీడు లేవకూడదని ఫిక్స్ అయిన ఆ తల్లి కొడుకులు కసాయి వాళ్లలా మారారు. ఆ కత్తితో కిరాతకంగా శివారెడ్డి గొంతు కోసేశారు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ నిద్రలోనే ఆ శివారెడ్డి ప్రాణాలు గాలిలో కలిశాయి. మర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా చేశారు. మరి శవాన్ని ఏం చేయాలి? దొరికిపోకుండా ఎలా మాయం చేయాలి? ఎవరికి కనబడకుండా, రక్తం మరకలు బయట పడకుండా ఆ మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో దట్టంగా చుట్టేశారు. ఈ మూటను ఒక ఆటోలో ఎక్కించి ఎక్కడో దూరంగా పడేసి రావడానికి అర్ధరాత్రి బయలుదేరారు. కానీ వాళ్ళ పాపం పండింది. వీళ్ళ కదలికలు, ఈ ముఠాను తీసుకెళ్తున్న విధానం చూసి పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటోను ఆపి తనిఖీ చేయగా కవర్లో చుట్టి ఉన్న శివారెడ్డి మృతదేహం బయటపడింది. ఏకంగా రెడ్ హ్యాండెడ్ గా ఆటోలో ఉన్న అరుణను, కొడుకు సాయి రత్నంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనపై డీసీపీ కోటిరెడ్డి స్వయంగా వివరాలు వెల్లడించారు. పక్క ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని స్పష్టం చేశారు. ఏదేమైనా టెక్నాలజీని వాడుకొని ఎలా చంపాలో గూగుల్లో సెర్చ్ చేసి మరీ
తోడుంటున్న వ్యక్తినే అత్యంత దారుణంగా కడతీర్చిన ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హింస భరించలేక చేసిన హత్యే అయినా చట్టం ముందు నేరం నేరమే కదా. ఇప్పుడు ఆ తల్లి కొడుకు ఇద్దరూ జైలు ఊచలు లెక్క పెట్టక తప్పట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.